హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు. సో ఈ రోజు మనం లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ద పూర్కి వచ్చేసాం అనమాట. మన నంబూరు దగ్గర అనమాట. సో ఇది గుంటూరు హైవే పక్కన ఉంటుంది. మనకి విజయవాడ వెళ్ళే హైవే రోడ్ ఉంది కదా, సో పక్కనే ఉంటుంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పర్టికులర్ చెప్పాలంటే ఈ సీజన్ వచ్చేసరికి ఇయర్ ఎండింగ్ అనమాట. డిసెంబర్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది క్రిస్మస్. సో క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేసి ఆ క్రిస్మస్ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనేది ఈరోజు మన కాన్సెప్ట్ అనమాట. సో దీనికి మనకి ఇక్కడ పర్మిషన్స్ కానీ వాట్ ఎవర్ మేబీ అన్నిటికీ సంబంధించి మనకి హెల్ప్ చేసిన వాళ్ళు మా కరస్పాండెంట్ మ్యామ్ కానీ, మా డైరెక్టర్ సార్ కానీ, అలానే మా ప్రిన్సిపల్ మ్యామ్ కానీ, మా సర్స్, మా మ్యామ్స్, అలానే మా బ్రోస్ అండ్ మా సిస్టర్స్ అందరికీ కూడా పేరు పైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మెయిన్లీ ఇక్కడ మనకి పర్మిషన్ ఇచ్చిన సిస్టర్స్ కూడా నా హార్ట్ఫుల్గా నేను విషెస్ని తెలియజేసుకుంటున్నాను. సో విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పీస్ఫుల్నెస్ అనేది మనకి ఆ ఫీల్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఆ పీస్ఫుల్నెస్ అనేది నాకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ అయిందన్నమాట. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ వాతావరణం. అండ్ ఎక్కడ చూసినా కానీ చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా పెద్దవాళ్ళు అనమాట. సో ఏజ్లో పెద్దవాళ్ళు, లైక్ గ్రాండ్ మదర్, సో ఆ ఏజ్ వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారనమాట. సో వీళ్ళ మధ్య మన క్రిస్మస్ని వాతావరణం క్రియేట్ చేసి ఆ క్రిస్మస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్రీస్తు పుట్టుక అనే ఒక చిన్న స్కిట్ ద్వారా ఈ క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది కూడా వీళ్ళకి క్లుప్తంగా వివరించడం జరిగిందనమాట. సో వీళ్ళ ఆనందం అనేది నేను చెప్పలేను. అండ్ నేను లైవ్లో చూశాను. వాళ్ళ కళ్ళలో ఆనందం అనేది చూస్తున్నప్పుడు నాకు కూడా ఫీల్ వైబ్స్ క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ అసలుకి ఇంకోటి చెప్పాలి, నేను ఈ క్రిస్మస్ అనేది ఈ డిసెంబర్ అంటే మనము 2023 ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాం. ఇంకా మహా అయితే ఒక 5-6 డేస్లో ఇయర్ క్లోజ్. తర్వాత 2024కి మళ్ళీ ఫ్రెష్గా మన ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ యొక్క డిసెంబర్లో అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ క్రీస్తు పుట్టుక అంటే ఏంటంటే లోకరక్షకుడు మన కోసం జన్మించాడు. కన్యక గర్భవతి అయ్యి మరియమ్మ తల్లి యొక్క గర్భంలో శిశువు దాల్చుతారనమాట. సో ఇలా ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక స్కిట్ రూపంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్పుడున్న యూదుల రాజు అయిన హీరోద్ మహారాజుకి ఎలా కోపం వచ్చింది, ఇవన్నీ ఒక స్కిట్ రూపంలో వేయడం వల్ల అండ్ మెయిన్ ఉద్దేశంలో ఇక్కడ మెయిన్ ఒక ఘట్టం ఉంటుంది, అది గొల్లలు అనమాట. ఈ గొల్లల స్కిట్లో వచ్చేసరికి ఏంటంటే చాలా ఫన్గా క్రియేట్ అయిపోయింది. మా వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సో ఆ యొక్క మెయిన్ కంటెంట్ అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేశాము. సో అక్కడ వాళ్ళ హ్యాపీనెస్ అనేది అసలు మాటలో చెప్పలేను. వాళ్ళ యొక్క హార్ట్ఫుల్గా నవ్వుతున్నారు అనమాట. సో వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా కానీ మాతో టైం స్పెండ్ చేసి ఆ 1 అవర్లో మటుకి అన్నీ చాలా ప్లెజెంట్గా అన్నీ మర్చిపోయి చాలా బాగా మాతో టైం స్పెండ్ చేశారు. వాళ్ళతో మేము టైం స్పెండ్ చేయడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి కేక్ కటింగ్ అనేది జరిగిపోయింది. ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క క్రిస్మస్ అనేది యూనివర్సల్ ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు. అంటే మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కానీ ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా క్రిస్మస్ అనేది యూనివర్సల్ ఫెస్టివల్గా జరుపుకుంటారు. మన పాపాల నుంచి ముక్తి పొందడానికి మన కోసం జన్మించాడనే ఉద్దేశంతో ఆ యొక్క క్రీస్తు జయంతిని అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా ఫైనల్గా ఏంటంటే వాళ్ళకి మధ్య మనము టైం స్పెండ్ చేయడము, అలానే వాళ్ళకి లంచ్లో మనం పార్టిసిపేట్ చేయడము, అలా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అలా జరిగిపోయింది.
ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. కుదిరితే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మనకి చేతనైనంత వరకు పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి. అలానే కనీసం ఇయర్ ఎండింగ్ ఓరియంటెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 2024 కూడా అందరికీ బాగుండాలని, అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా బాగుండాలని, మన సబ్స్క్రైబర్స్కి అలానే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ లాగ్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు గుంటడు. అందరికీ విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సీ యూ, బాయ్.